ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి మకర రాశి వారికి కొడితే కుంభస్థలమే. 10 ఏళ్ల పాటుగా అఖండ రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారండి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మకర రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎటువంటి పరిణామాలు వీరు అనిపించాల్సి ఉంటుంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి అయితే చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని భూతత్వ రాశి అని పిలుస్తారు. ఇందులో మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలో ఉన్నదే. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము మరియు బలహీనత కూడా. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపకశక్తి, సాధారణమైన ఆకారము కలవరై ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషముగా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్దగా ఇబ్బందులు అయితే కలగవు. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో చాలా అత్యున్నతమైనటువంటి సమయంగా ఉండబోతూ ఉంది. మీరు ఊహించిన దానికన్నా కూడా మీకు అధికమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టేటటువంటిదిగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాలలో అయితే సొంత నిర్ణయాలు అనేవి మీకు పనికిరావండి. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. మీ రంగాల్లో అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయండి. ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది. మీ మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు మూలమవుతుంది. గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దండి. ఆర్థిక పరంగా శుభకాలం కాబోతోంది. అవసరానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇష్టదేవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టినా సరే వీరికి చాలా మంచి జరుగుతుంది. అదృష్టపు మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా చేయన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి రెడీ అవుతారు. ఆర్థికంగా మీకు మంచి సమయం ఉంటుంది. మొదటి 2 వారాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా మీకు చాలా ఖర్చు ఉండవచ్చు. మరియు తర్వాత 2 వారాల్లో మీకు మంచి ఆర్థిక వృద్ధి కూడా కలుగుతుంది. మీ పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తున్న వారు 2వ వారం తర్వాత కొనుగోలు చేసే అవకాశాలు కలుగుతాయి. ఈ రాశి వారి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నెల మొత్తం కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక చదువు విషయంలో కొంచెం ఓపికగా ఉండడం మంచిది. అంతేకాకుండా పొడి పరీక్షల్లో కొన్ని సమస్యలు కలగవచ్చు కనుక మొదటి 2 వారాల్లో విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు ఆశించిన విజయాన్ని సాధించడం పైన మరింత దృష్టి పెట్టాలి. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో కొంత మెరుగుదల కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. మీ పిల్లలలో ఒకరికి ఆరోగ్య సమస్యలు కలిగి ఉండవచ్చు. అందుచేత మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. వేసవి వేడి కారణంగా ఇది కలగవచ్చు. మీ జీవిత భాగస్వామి వారి వారి రంగాల్లో విజయం సాధిస్తారు. ఇది మీకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వీరు ఆవేశాన్ని, కోపాన్ని కానీ అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. మీ యొక్క ఆలోచనలకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు లేదా మీరు చేద్దాం అనుకున్నటువంటి పనులలో ఆటంకాలు ఏర్పడి మీ యొక్క ఆవేశానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఓపికగా ఉండడం మేలు. వ్యాపారవేత్తలకు 3వ వారం నుండి కూడా మంచి సమయం అయితే కలుగుతుంది. మొదటి 2 వారాలు వారు
సాధారణ వ్యాపారం మరియు సంపాదనను కలిగి ఉండవచ్చు, కానీ తర్వాత వారు అమ్మకాలు మరియు సంపాదనలో మెరుగైన ఫలితాలను చూస్తారు. కొత్త వెంచర్లు ప్రారంభించాలని అనుకునేవారు 2వ వారం తర్వాత చేయడం మేలు. ఈ నెల వ్యాపార పరంగా ప్రదేశంలో మీకు ఇష్టం లేనప్పటికీ అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదా, మకర రాశి వారి గురించి అన్ని విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మకర రాశికి చెందిన వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం ఈ రాశి వారికి అసలు నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరు జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల అంటే ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడేదైనా ఎవరైనా ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారి ఏ పనిని కూడా చేయరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం. వీరికి లాభం లేనిదే పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకుని పని చేస్తే సమాజానికి వీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మకర రాశి వారు ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇటు వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసనే చెయ్యి, వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం అంతా కూడా కష్టార్జిత మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలలో చాలా నిజాయితీగా వీరు వ్యవహరిస్తారు. వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించరని అర్థం. ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. అదేవిధంగా మోటారు పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది. ఒక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెందినవారు 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి శుభదినాలుగా ఉంటాయి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహు మంత్రాలు పఠించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.